ఓం శ్రీమాత్రే నమః. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరాకాండ 6వ రోజు పారాయణం. కోటగోడ అవలీలగా ప్రాకెను, కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆనిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీశుడుగాంచెను. సువర్ణమయ సౌధరాజముల ధగ ధగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరము నృత్యగీతములు అప్సరసల మరపించు మదవతుల క్రిస్తాయి గొలుపు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీశుడుగాంచెను. సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితము సింహద్వారము పతాకాంకిత ధ్వజకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీశుడుగాంచెను. అత్తరు పన్నీత జలకములు కాలగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవ్వాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీశుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయగ పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.